కారిడార్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. టోటల్ మనకి 1175 SFT వస్తుందండి. ఎంటర్ అవ్వగానే హాల్, ఈస్ట్ ఫేసింగ్ అండి, ఫుల్ వెంటిలేషన్ అనమాట. మొత్తం ఇండిపెండెంట్ ఫ్లాట్స్ లెక్కన ఉంటాయండి. ఇది ఇంకా లెఫ్ట్కి వచ్చినామంటే ఇది డైనింగ్ ఏరియా మొత్తం. ఇది కిచెన్ అండి. యూటిలిటీ కూడా మంచి స్పేసియస్గా ఇచ్చారు. డైనింగ్ ఏరియా ఇది మనకి కామన్ బాత్రూమ్ అండి. ఇది సింక్ స్పేస్ డైనింగ్ ఏరియాకి ఆపోజిట్గా ఉంటుంది. సింక్ స్పేస్ కూడా మంచిగా ఇచ్చారు. వెనుకొచ్చామంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్, మంచి కన్స్ట్రక్షన్ అండి, ఫుల్ వెంటిలేషన్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీనికి బాల్కనీ కూడా ఇచ్చారు. త్రీ మంత్స్ పొజిషన్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఇది డైనింగ్ ఏరియా మొత్తం మనకి. అది కిచెన్. ఇది ఎంట్రన్స్ హాల్. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇంక ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. టోటల్ మనకి 1175 SFT వస్తుందండి. కార్పెట్ ఏరియా అరౌండ్ 900 SFT దాకా మనకి కార్పెట్ ఏరియా వస్తుందండి. ఇది ఇంకా దీనికి ఆపోజిట్ తీసుకున్నామంటే వెస్ట్ ఫేసింగ్ 2 BHK అండి. ఇది కూడా సేమ్ 1175 SFT. ఎంటర్ అవ్వగానే హాల్ ఉంటుంది. బిగ్ సైజ్ హాల్ అండి. ఇది మంచి చాలా స్పేసియస్గా కనిపిస్తుంది మీకు. 2 BHK అయినా 1100 SFT అయినా మీకు చాలా స్పేసియస్గా ఉంటుందండి. హాల్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి ఇది డైనింగ్ ఏరియా, కిచెన్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది కామన్ బెడ్రూమ్. హాల్ నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చూడవచ్చు మీరు, బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి. గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది 3 months పొజిషన్. మార్చ్ ఏప్రిల్కి అంతా మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారండి. ఇది డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియా నుంచి ఇది మనకి కిచెన్, యూటిలిటీ. కిచెన్లో కూడా మంచిగా ఇచ్చారండి. అసలుకి జస్ట్ ఓన్లీ కావాల్సిన దానికి మాత్రమే షెల్ఫ్స్ వేసారు. ఇంకా వెనకాల తీసుకున్నామంటే ఇదంతా మనం ఇంటీరియర్స్ కూడా చేయించుకోవచ్చు, మంచిగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా అన్ని బిల్డర్స్ షెల్ఫ్స్ వేసేస్తే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంటీరియర్స్ చేసుకోవడానికి. యాజ్ పర్ మన దీన్ని బట్టి వీళ్ళు మంచిగా ఇచ్చారండి. ఇది డైనింగ్ ఏరియా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా సేమ్ మనకి వెనకాల ఒక బాల్కనీ ఉంటుంది. అంటే ఇది వెస్ట్ ఫేసింగ్, ఇదంతా బ్యాక్ ఓపెన్ కారిడార్. వన్స్ అగైన్ ఇది డైనింగ్ ఏరియా, లెఫ్ట్ కిచెన్. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇది కామన్ బాత్రూమ్. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి చూసుకున్నామంటే ఇది మనకి డైనింగ్ ఏరియా వస్తుంది, కిచెన్. దాని లెఫ్ట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది కామన్ బాత్రూమ్. అగైన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫుల్లీ వెంటిలేషన్ ఫ్లాట్ అండి. ఏదర్ ఈస్ట్ ఫేసింగ్ అయినా తీసుకోవచ్చు, వెస్ట్ ఫేసింగ్ అయినా కూడా మనకి మంచిగా ఉంది.